ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు బాబా గారు మనకి ఏం సందేశం చెప్పబోతున్నారు అన్నది విందాం రండి. బిడ్డ, రేపు రాత్రి 11:55 ఒక్క స్త్రీ వల్ల నీకు జరగబోయేది తెలిస్తే వణికిపోతావు. ఆమె ఎంతో కాలంగా నిన్ను ఏదో చేయాలని పొంచివేసింది. నీ చుట్టూ తిరుగుతోంది, కాపు కాసింది. ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడో అదును దొరుకుతుందా అని ఎదురు చూస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె వల్ల నీకు ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంటే నీ సాయి మాట, ప్రతి ఒక్క మాటని కూడా చివరి వరకు నేనే ప్రయత్నం అయితే చేసి నువ్వు చెయ్యి బిడ్డ, ఈ అవకాశాన్ని వదులుకున్నావు అని అంటే నువ్వు చాలా నష్టపోతావు. నీ తండ్రి అదే పనిగా చెప్తున్నాడంటే ఈ సందేశం నీతోని నీ ముందుకు వచ్చాడు. నీకు లాభం జరుగుతుందో నష్టం జరుగుతుందో, అలాగే మంచి రాబోతోందా, చెడును ఎదుర్కోబోతున్నావా, ప్రతి ఒక్కటి కూడాను తెలుసుకోవాలి కదా బిడ్డ. నువ్వు తండ్రి నీ కోసం ఒక మంచి సందేశంతో వచ్చారు తల్లి. నువ్వు ప్రతిరోజు కూడా బిడ్డ, నీ తండ్రి నీ కోసం ఏం చెప్తున్నాడో, నీ భవిష్యత్తు కోసం 1-2 నిమిషాలు నీ గురించి ఆయన సందేశాన్ని వినలేవా తల్లి? చివరి వరకు విను. అసలు ఆ స్త్రీ ఎవరు? నిన్ను ఏం చేయాలని అనుకుంటుంది? ఎందుకు ఆమె ఇలా చేస్తుంది అన్నది విను తల్లి. రేపు 11:55 చేయబోతోంది. ఖచ్చితంగా విని తీరాలి, తెలుసుకొని తీరాలి. నిజంగా వదులుకున్నావు అంటే ఏ కారణం చేతనైనా సరే నువ్వు దురదృష్టవంతురాలువే అవుతావు. ఇంకొకరు అసలు నీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు బిడ్డ. బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు. మరి బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు, పదే పదే హెచ్చరిస్తున్నారు అన్నది అసలు వదులుకోవద్దు ఈ అవకాశాన్ని. మరి అది ఎలాంటి సందేశం అనేది మనకి ఈరోజు వినిపించబోతున్నారో అన్నది చూద్దాం రండి. ఎందుకు అనంటే బాబాగారు ఎలాంటి సందేశం తీసుకువచ్చినా, ఎలాంటి సూచన మనకు అందించినా అందులో ఏదో ఒక నిగుణ అర్థం దాగి ఉంటుంది. ఎందుకంటే బాబాగారు ప్రతి ఒక్క సందేశాన్ని కూడా మన భవిష్యత్తు కోసమే తీసుకువస్తారు. మనం ఏదో తప్పు చేయబోతున్నట్టేగానే పొరపాటు పడుతూనే ఉంటాము. తప్పు దారిలో వెళ్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. మనకు ఏదో ఆపద రాబోతోందనే, ఒక ముప్పు రాబోతోందనో హెచ్చరించాలనే వస్తారు. ఆ సమయంలో మనం గనుక బాబా గారి సందేశాలని అందుకున్నాము అంటే ఆ చిక్కుల నుండి ఈజీగా బయటపడవచ్చు. బాబాగారి సందేశాలను అందుకుంటూ అలా బాబాగారి అడుగుజాడల్లోని గొడుగు నీడ కిందకి ఒక్కసారిగా చేరాము అంటే ఇంక ఎలాంటి ఏదైనా మనల్ని ఏ సమస్య అయినా కూడాను రాణిస్తాం. మనల్ని ముట్టుకునేవారే ఉండరు. అసలు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు మన సాయినాథుడు. కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారు వినాలి అని అనుకుంటే సాయి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూడండి. అప్పుడే బాబాగారు ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. అవసరం ఎవరికి అనిపిస్తుందో, ఎవరైతే నిరుత్సాహంలో ఉంటారో, ఓదార్పు కోరుకుంటూ ఉంటారో అలాంటి వారికి బాబాగారి వీడియోలను షేర్ చేయండి. ఎందుకంటే బాబాగారి మాటలు విన్నా, సందేశం విన్నా వారికి కాసంత ఊరట అనేది లభిస్తుంది. ఇంకా బాబాగారి కోసం ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బాబాగారు ఇలాంటి మరెన్నో సందేశాలకు మనకు అందివ్వబోతున్నారు. వాటన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడాను
బాబా గారు చెప్పిన సందేశాన్ని విని పాటించండి. ఒక స్త్రీ వల్ల నీకు ఇది జరగబోయేది ఇది. మరి ఆ స్త్రీ మాత్రం ఇలా ఎందుకు చేయాలని అనుకుంటుంది, ఎందుకు ఇలా ఉండాలని అనుకుంటుంది? ఆమెకు నువ్వు ఏదైనా హాని తలపెట్టావా, లేదా మంచి చేసావా, చెడు కోరావా? దేనివల్ల ఆమె నీ వెంట తిరుగుతోంది? నీకు ఏదో చేయాలని చూస్తోంది, నీకు ఏదో చేయాలని పొంచు వేసుకొని మరి కూర్చొని ఉంది. మరి అలాంటప్పుడు ఆమెకి నీలో ఏం నచ్చిందని, ఏం నచ్చలేదని? నీలో మంచి కనిపించిందా, చెడు కనిపించిందా? ఎందుకు ఆ స్త్రీ నీ చుట్టూ తిరగబోతోంది? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అందుకే ఆ స్త్రీ ఎలా ఉన్నా మరి నువ్వు ఏం చేస్తావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది కూడా చూస్తుంది. నువ్వు తెలుసుకుంటేనే నీకు ఆ స్త్రీ ఏం చేయబోతుంది, ఎందుకు వెంట పడుతోంది, ఎంతకీ ఎదుర్కోబోయే పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కటి కూడాను నీకు అర్థమవుతుంది బిడ్డ. జాగ్రత్తగా విను. నీ యొక్క జీవితం అయితే ఈ జీవితం వల్ల పెద్ద మలుపే తిరగబోతోంది. ఆ స్త్రీ ఎవరు, ఎటువంటి మలుపు, నీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే రాబోయే రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయి, అనుకూలం లేక ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా, వాటిలో ఏమి ఎక్కువగా ఉన్నాయి, నువ్వు వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ సాయి నీకు క్షుణ్ణంగా చెప్పబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యి. ఇది నీ భవిష్యత్తు. ఆ స్త్రీ నీకు ఏమవ్వాలని అనుకుంటుంది, ఎలా మలుపు తిప్పబోతోంది, మంచిగానా చెడుగానా అన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు ఒకవేళ మంచి రాబోతుంది అని అంటే గనక నువ్వు ఈ క్షణం వదులుకున్నావా అంటే నీకు జరగబోయే మంచిని నీ చేజేతులారా నువ్వే వదులుకున్నట్టే అని. చెడు జరగబోతోంది అంటే ఆ చెడు మంచి నువ్వు ఎలా బయటపడాలి అన్నది నీకు తెలియాలి కదా. నీ సాయి ఒక దారి చూపాలి కదా. దారి చూపాలి అన్నప్పుడు నువ్వు తప్పకుండా ఏం జరగబోతోందో తెలుసుకుంటేనే నీకు ఒక అవగాహన అన్నది ఉంటుంది నీ జీవితం మీద. అలాగే ఇంకా నీ మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తావు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోవు, జీవితాంతం గుర్తుంచుకుంటావు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహితులను కానీ పాత బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టవు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఎవరికి ఇవ్వాల్సిన ముఖ్యమైన స్థానం వారికి ఇస్తూనే పోతూ ఉంటావు. క్రమశిక్షణతో ఉంటావు. ఎప్పుడూ కూడా విజయం వైపే అడుగులు వేస్తావు. ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తావు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా నీకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అది సహజం. ఇక ఏ పని చేయాలన్నా కూడా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటావు. కొన్నిసార్లు కార్యదక్షత కూడా ఉంటుంది. కానీ మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే మొదలు పెడతావు. ముఖ్యంగా నీ యొక్క జీవితంలో నిరాకరణకి లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బిడ్డ. అయినా విశ్వాసాన్ని కోల్పోలేదు. నువ్వు గట్టిగా మొండిదానిలాగా అలా నిలబడ్డావు. అపజయాలను చూసి కృంగిపోకుండా అడుగులు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటూనే పోతున్నావు. ముఖ్యంగా నీకు రేపటి రోజు ఏం జరగబోతోందో తెలుసా? నీ కుటుంబం సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ చూడబోతున్నావు. ఆ అవకాశం కోసం నువ్వు చాలా కాలం ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ అవకాశం నీకు నీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగానే రాబోతుంది బిడ్డ, దక్కబోతుంది. అది వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నువ్వు ఎంతకాలం దేనికోసం ఎదురు చూస్తున్నావో అది నీకు దక్కబోతుంది, నీ సొంతం కాబోతుంది. అందులో నువ్వు విజయం సాధించబోతున్నావు. కానీ దానికి కారణం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ. తను నీ యొక్క తల్లికి కావచ్చు, తోబుట్టు కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు, ఎవరైనా సరే బిడ్డ, నీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా నువ్వు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నావు. నీ జీవితంలో పెద్ద మలుపు అయితే తిరగబోతుందనే చెప్పుకోవాలి. నీ జీవితానికి ఒక సుడి అనేది తిరగబోతుంది.
ప్రత్యక్షంగానో పరోక్షంగానో నీ యొక్క జీవితానికి తానే కారణం అవుతుంది. ఇక నీ అంశాలు చూస్తే, నీ విషయాలు చూస్తే ఆ స్త్రీ రాక వలన ప్రతీదీ కూడా నీకు విజయమే కలుగుతుంది. ప్రతి పనిలోనూ నువ్వు లాభం అన్నది తెచ్చుకుంటావు. ఇక ఏం చేయబోయినా కూడా అంతా లాభదాయకంగానే ఉంటుంది. అలాగే కొత్త స్నేహితులతో పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల నువ్వు జీవితంలో ఇంకా ఎదగటానికి నీకు ఎంతో సహాయంగా ఉంటుంది. ప్రతిదీ కూడా నీకు విజయం కలుగుతుంది. ప్రతి పనిలోనూ నువ్వు లాభం అన్నదే తెచ్చుకుంటావు. ఇక ఏం చేయబోయినా కూడా అంతా లాభదాయకంగానే ఉంటుంది. అలాగే కొత్త స్నేహితులతో పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల నువ్వు జీవితంలో ఇంకా ఎదగటానికి నీకు ఎంతో సహాయంగా ఉంటుంది, ఎంతో తోడ్పడుతుంది. వారి స్నేహం అనేది వ్యాపార రంగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, నువ్వు జాబ్ చేసే చోట ఇంకా మంచి జాబ్ కావచ్చు, ఇంకా ఏమన్నా నీకు వచ్చే అవకాశాలు కావచ్చు. నీ జీవితానికి మరింత బలపడే పునాదులు వేయబోతున్నాయి. ఈ స్నేహాలు కూడా, ఇదంతా కూడా ఈ స్త్రీ వలనే జరుగుతుంది. ఇంకా ఈ వ్యక్తుల వలన అయితే మంచి అవకాశాలు వస్తాయి. ఈ వ్యక్తులతో పరిచయం నీ యొక్క జీవితాన్ని ముందు ముందు మంచి మలుపులో తీసుకువస్తుందని చెప్పాలి తల్లి. అలాగే నువ్వు ఏ పని చేసినా కూడాను కొన్ని మార్పులు ఉన్నవి అన్నీ కూడా నువ్వు కొత్తగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉండాలి. అన్నింటిలోనూ బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. దానికి సంబంధించిన శుభవార్తలు కూడా వినబోతున్నావు. ఇక నువ్వు ఇంతకాలం ఏవైతే బాధలు పడ్డావో, ఏవైతే అవమానాలను ఎదుర్కొన్నావో, ఏవైతే అవకాశాల కోసం ఎదురు చూసావో ప్రతి ఒక్కటి కూడా ఇంకా నీ సొంతం కాబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే నువ్వు వినబోతున్నావు. ఈరోజు నువ్వు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2-3 రోజుల్లో ఇంకా నువ్వు ఆ వార్త కోసం చాలా కాలంగా పడిగాపులు కాచావు కదా, అటువంటి శుభవార్తను నువ్వు వినబోతున్నావని చెప్తున్నాడు ఈ సాయి. అలాగే చాలా క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కూడా నువ్వు కలుసుకునే అవకాశం కూడా ఉంది బిడ్డ. అలాగే ఆ వ్యక్తితో ఎంతో మనసు విప్పి మాట్లాడే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగించిపోతున్నాను. అంతేకాకుండా ఇక రాబోయే రోజుల్లో తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అపరిచితుల వ్యక్తుల వల్ల మోసపోయే మార్గం అనేది ఉంది కాబట్టి జాగ్రత్త. ఈ ఒక్క విషయంలోనే నువ్వు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి బిడ్డ. ముఖ్యంగా ఇది హెచ్చరించాలనే అనుకుంటున్నాను నీ సాయి. ఎందుకంటే నువ్వు అందరూ నా వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే, నాతో ఉన్న వాళ్ళందరూ కూడా నా మంచిగానే ఉంటారని నమ్మేస్తూ ఉంటావు కాబట్టి గుడ్డిగా నమ్మేస్తూ ఉండకు. ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే కదా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుడ్డిగా నమ్మకు, అవసరానికి మించి ఎవరిని నమ్మకు. కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది బిడ్డ. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నలుపు రంగు బట్టలను ధరించడం కొద్దిగా తక్కువగానే వాడాలి. ఎందుకు అంటే రంగు ఎక్కడ ఉంటుందో శని భగవానుడు అక్కడ ఉంటాడు. పేదలకు దానం చేయి, నీకు తోచినంత దానం చేయి, శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా వింటావు. అలాగే అనాథలకు, అభాగ్యులకు నీకు తోచిన దాన ధర్మం చేయి. అలాగే వారికి పాదరక్షలు, గొడుగులు, దుప్పట్లు, దాహం తీర్చడానికి మంచినీళ్ళు, ఆకలి తీర్చడానికి కొద్దిగా అన్నం, ఆహారం ఏదో ఒకటి పెట్టు బిడ్డ. నీకు చేత వారికి అందివ్వు. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల నీ జీవితంలో ఏవైనా చిన్న చిన్న ఆటంకాల్లో, అడ్డంకాల్లో ఏవైనా ఎదురవుతున్నా ప్రతి పనిలో కూడా ఏదో ఎదురయ్యి అట్లా ఆగిపోయినట్టుందా, ముందుకు కదలకుండా ఆగిపోయినట్టు ఉన్నా కూడా ఎలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి, దాహంతో ఉన్నవారికి దప్పిక తీరిస్తే కాబట్టి నీకు వీలైనంత దానం చేయడానికి ప్రయత్నించు. ఇంకా ఈ స్త్రీ వలన నీ జీవితం అయితే ఇక ముందు ముందు రోజుల్లో అద్భుతంగా ఉండబోతుంది. నీకు ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. ఎంతో మంచి జరగబోతోంది. ఇక మీదట ఎప్పుడు కూడా నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో
తల్లి అవన్నీ కూడా దూరమైపోయే రోజు వచ్చేసిందమ్మా. మంచి గడియలు మొదలైపోయాయి. అందుకే ఆ స్త్రీ ఎవరు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే ఆమెను నీ పట్ల చూపించే బాధ్యత వల్ల కానీ, ప్రేమ వల్ల కానీ అర్థమవుతుంది. ఆ స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు, బాధ పెట్టకు, తనని దూరం చేసుకోకు. తనను గౌరవించు, పూజించు. తనకి ఎప్పుడూ ఒక ఉన్నత స్థానం అనేది నీ జీవితంలో కల్పించు. నీ జీవితం ఎంతో చక్కగా ఉంటుంది. ఇక ఆ పైన అన్నీ సాయి ఆశీర్వాదాలు నీకు ఎలాగో ఉండనే ఉన్నాయి కాబట్టి ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశాన్ని, ఈ అద్భుతమైన సందేశాన్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.